నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఏ విషయానికి సంబంధించిన వివరాలైనా సూటిగా సుత్తి లేకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో మనం చాలా ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నామండి. అదేంటంటే తల్లిదండ్రుల యొక్క పాప పుణ్యాల యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో అది పిల్లలకి వస్తుందా లేదా మంచి వాళ్ళే ఎందుకు కష్టాలు అనుభవిస్తారు, ఇలాంటి అంశాల గురించి మనం వీడియోలో తెలుసుకుందామండి. ఏ వ్యక్తి అయితే చెడు పనులు చేస్తాడో ఎప్పుడో ఒకప్పుడు అతనికి కూడా చెడు జరుగుతుందని మనం వింటూనే ఉంటాం కదండి. ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా సరే, ఎంత అదృష్టవంతుడైనా సరే, తను చేసిన కర్మల యొక్క ఫలితాలను ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అయితే అదేవిధంగా తల్లిదండ్రులు చేసిన కర్మ ఫలితాలను వాళ్ళ పిల్లలు అనుభవించవలసి ఉంటుంది. ఇక తల్లిదండ్రులు చేసే మంచి ప్రవర్తన వాళ్ళ పిల్లలపై ప్రభావం చూపినట్లే తల్లిదండ్రుల చర్యల ఫలితాలు కూడా వాళ్ళ పిల్లలపై ప్రభావం చూపుతుందండి. అయితే ఒకప్పుడు విష్ణువు క్షీరసాగరంలో శేషపాన్పుపై లక్ష్మీదేవి ఒడిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తల్లి లక్ష్మి నారాయణుడితో ఇలా అంటుంది: ఓ ప్రభు, తల్లిదండ్రులు చేసిన మంచి చెడులు పాప పుణ్యాల ఫలితాన్ని వాళ్ళ పిల్లలు ఎలా అనుభవిస్తారు అనే ప్రశ్న లక్ష్మీదేవి నారాయణుడిని అడుగుతుందండి. అప్పుడు విష్ణువు, దేవి, మీరు మానవుల శ్రేయస్సు కోరే మంచి ప్రశ్నను అడిగారు అని సమాధానం మీకు అర్థమయ్యేలాగా ఒక కథ ద్వారా వివరిస్తా, శ్రద్ధగా వినండి అని చెప్పి ఇలా చెప్పసాగాడు. ఈ కథ విన్న మానవులకు పాపపుణ్యాలు నశించి స్వర్గంలోకి ప్రాప్తి జరుగుతుందని కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు చాలా పేదవాడు. అతనికి 2 కవల పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ మగపిల్లలు. అతను ప్రతిరోజు కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. తనకు వచ్చిన ఆదాయంలో సగభాగం ఇంటి అవసరాల కోసం, మిగతా సగభాగం దానం చేసేవాడు. పిల్లలు క్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆదాయానికి ఇబ్బంది కలుగుతూ ఉండేది. దానివల్ల కొడుకులిద్దరూ నాన్నగారితో ఇలా అన్నారు: నాన్నగారు, మీరు రోజు మీకు వచ్చే ఆదాయంలో సగభాగం దానం చేయటం వల్ల మేము మిగతా సగభాగంతోనే మేము ఎలా బ్రతకాలి అని ప్రశ్నిస్తారు. కానీ రైతు మౌనంగా ఉండడం అతని భార్య గమనించి పిల్లలతో, ఈ దానం వేరే వారి కోసం కాదు, మీకోసం మాత్రమే మీ నాన్నగారు దానం చేస్తున్నారు అని చెబుతుంది. అయినా వాళ్ళకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు అర్థం కాక ఆందోళన చెందుతారు. రైతు పిల్లలు మెల్లగా ఎదగడం ప్రారంభిస్తారు. అంతా చక్కగా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు రైతు తన పని మిగుంచుకొని ఇంటికి వస్తుండగా అడవిలో ఒక పులి తనపైన దాడి చేస్తుంది. దీని కారణంగా రైతు మరణిస్తాడు. ఇప్పుడు ఆ రైతు పిల్లలు తమ తండ్రి లేకుండా అనాథలయ్యారు. అబ్బాయిలిద్దరూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, మా నాన్న ఎక్కడికి వెళ్ళారు, ఇన్ని రోజులు ఎందుకు రావడం లేదు అనగా, పిల్లలు, మీ నాన్నగారు మనందరినీ విడిచి శివుడి దగ్గరకు వెళ్ళిపోయారు అని బదిలిస్తుంది తల్లి. మీ నాన్న ఉన్నప్పుడు తన సంపాదించిన దానిలో సగం ఇంటి అవసరాలకు, మిగతా సగం దానం చేసేవారు. అలా మనం కడుపు నింపుకునేవారం. కానీ పిల్లలు, మీ నాన్నగారు ఇప్పుడు లేరు, లేకుంటే ఇప్పుడు మనం కడుపు ఎలా నిండుతుంది అని తల్లి తన 2 పిల్లలకు చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటలు విని ఆ పిల్లలు వాళ్ళ అమ్మకి, అన్నదమ్ములిద్దరూ శివుడి దగ్గరికి వెళ్ళి నాన్నను తీసుకుని వస్తాము, దయతో ఆ శివుడు మన బాధల్ని అర్థం చేసుకుని ఖచ్చితంగా మా తండ్రిని మాతో పంపిస్తాడు అని అనుకుంటారు. ఒకరోజు ఆ రైతు భార్య తన 2 కొడుకులను ఇంట్లో వదిలి ఏదో పని మీద ఊరికి వెళుతుంది. ఆమె కుమారులైన 2 సోదరులు కైలాస పర్వతం మీద ఉన్న శివుడి వద్దకు వెళ్ళి వాళ్ళ నాన్నను తిరిగి తీసుకురావాలని తమలో తాము ఆలోచించడం ప్రారంభించారు. సోదరులిద్దరూ ఇల్లు వదిలి వెళ్ళి కైలాస పర్వతం వైపు నడవడం ప్రారంభిస్తారు. అన్నదమ్ములిద్దరూ చాలా దూరం నడిచి అలసిపోవడం చేత దారిలో ఒక పెద్ద మర్రి చెట్టును చూసి ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ మర్రి చెట్టు మానవ స్వరంతో, ఓ కుమారులారా, మీరు ఎవరు మరియు ఎక్కడికి వెళుతున్నారు? ఇప్పటి వరకు మీలాంటి పిల్లలు నా నీడలో కూర్చోలేదు అని అంటుంది. మేమిద్దరం రైతు కుమారులమని, మా నాన్నను తీసుకురావడానికి కైలాస పర్వతం మీద శంకరుని వద్దకు నాన్నను తీసుకురావడానికి వెళుతున్నామని బదిలిస్తారు.
అప్పుడు ఆ మర్రి చెట్టు, అయితే ఆ శివుడిని నా గురించి కూడా ప్రశ్న అడగండి. నేను ఇక్కడ చాలా సంవత్సరాల కిందట నాటబడి ఉన్నాను. నా చెట్టు ఆకులు కానీ కొమ్మలు కానీ నేల మీద పడవు. నేను ఎండిపోను. పూర్వజన్మలో నేను చేసిన పాపమేంటో, నాకు మోక్షం ఎందుకు లభించటం లేదో సమాధానం అడగవలసిందిగా చెప్తుంది. ఇది విని బాలురిద్దరూ ముందుకు సాగుతూ ఉండగా దారిలో ఒక భయంకరమైన సర్పం కనిపిస్తుంది. ఆ సర్పాన్ని చూసి పిల్లలిద్దరూ భయపడి చాలా వణికిపోతారు. అప్పుడు ఆ సర్పం, భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను, మీరిద్దరూ ఎక్కడికి వెళుతున్నారో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు పిల్లలు, మేము రైతు కుమారులము, మేము కైలాస పర్వతం దగ్గర ఉన్న శివుని వద్ద నుంచి మా నాన్నను తీసుకురావడానికి వెళుతున్నాము అని చెప్తారు. పిల్లలు, అయితే ఆ పరమేశ్వరుడిని ఒక ప్రశ్న అడగండి. నేను ఇక్కడ చాలా సంవత్సరాలుగా పడి ఉన్నాను. నేను ఎటూ కదలలేను. నాకు ముక్తి లభించడం లేదు. పూర్వజన్మలో నేను చేసిన పాపమేమిటి? ఎందుకు నాకు మోక్షం లభించడం లేదో సమాధానం అడగవలసిందిగా చెప్తుంది. అప్పుడు ఆ పిల్లలు సరే అని ముందుకు సాగుతారు. అలా ముందుకు వెళుతుండగా దారిలో ఒక వ్యాపారి కనిపిస్తాడు. అతను ఆ పిల్లలతో, బాలురిద్దరూ ఎక్కడికి వెళుతున్నారు? మీలాంటి పిల్లలను నేను ఎప్పుడూ ఇక్కడ చూడలేదు అని అనగా, అప్పుడు పిల్లలు, మేము మా నాన్నగారిని తీసుకురావడం కోసం కైలాస పర్వతం దగ్గర ఉన్న శివుని వద్దకు వెళుతున్నాము అని జరిగిన విషయమంతా చెప్తారు. అప్పుడు ఆ వ్యాపారి ఆ పిల్లలతో, ఆ శివుడిని నా గురించి ఒక ప్రశ్న అడగండి. నేను ఎన్నో సంవత్సరాలుగా బాటసారుల దాహం తీర్చడానికి ఇక్కడ బావి తవ్వుతున్నాను, కానీ ఇందులో నీరు మాత్రం రావడం లేదు. ఇప్పటికే ఈ బావి కోసం నేను చాలా ధనం ఖర్చు చేశాను. పూర్వజన్మలో నేను చేసిన అపకారం ఏమిటి? ఎందుకు ఈ బావిని నేను ఏర్పాటు చేయలేకపోతున్నాను అనే సమాధానం తెలుసుకోవలసిందిగా కోరుతాడు. పిల్లలు సరే అని ముందుకు చాలా దూరం నడిచి వెళ్ళగా శివ దర్శనం అవుతుంది. అప్పుడు పిల్లలిద్దరూ ఆ ఈశ్వరుడికి నమస్కరిస్తూ, ఓ ఈశ్వర, శంభో శంకర, మేము రైతు బిడ్డలం. మా నాన్నగారు రోజు కష్టపడి కూలి పని చేసి మిమ్మల్ని పోషించేవాడు. ఆయన కష్టపడిన దానిలో సగభాగం ఇంటి అవసరాల కోసం, మిగతా సగభాగం పేదలకు దానం చేసేవాడు. కానీ ఇప్పుడు ఆయన మీ దగ్గర ఉన్నారు అన్న విషయం తెలుసుకొని మేము మా నాన్నగారి కోసం మిమ్మల్ని చేరుకున్నాము. దయచేసి మా నాన్నగారిని మా ఇంటికి పంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని అడుగుతారు. పిల్లల మాట విన్న భోలేనాథుడు, మీ నాన్నగారిని మీ ఇంటికి పంపిస్తాను, మీరు ఇక్కడ కూర్చోండి అనగా పార్వతీదేవి వచ్చి పిల్లలకు భోజనం వడ్డిస్తుంది. అప్పుడు పిల్లలు భోజనం చేస్తూ దారిలో జరిగిన విషయాలు, వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఆ శంకరుడికి వివరిస్తారు. అప్పుడు ఆ ఈశ్వరుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ పిల్లలను ఇంటికి చేరుకోమంటాడు. యువకులుగా మారిన బాలురు ఇద్దరూ కూడా ముందుకు సాగుతూ ఉండగా మార్గ మధ్యలో వ్యాపారి తన ప్రశ్నకు సమాధానం గురించి అడుగుతాడు. మీ ఇంట్లో ఇద్దరు కన్యలు ఉన్నారు, కానీ మీరు వారికి కన్యాదానం చేయలేదు. ఈ కారణం చేతనే మీరు ఎంత ప్రయత్నించినా ఈ బావిలో నీరు రావడం లేదు. మొదట మీ కుమార్తెలకు పెళ్లి చేయండి, తర్వాత ఆ బావిని తవ్వండి అని సమాధానం చెప్తారు. వాళ్ళని నేను ఇప్పుడు ఎవరికిచ్చి పెళ్లి చేయాలి? మీరు చాలా మంచివాళ్ళు, పైగా ఇప్పుడు యువకులుగా మారిపోయారు, కావున మీరే మా కుమార్తెలను పెళ్లి చేసుకోండి అని తన ఇద్దరు కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తాడు. తర్వాత బావి తవ్వగా బావి నుండి నీళ్లు బయటకు వస్తాయి. తర్వాత ఆ ఇద్దరు యువకులు వాళ్ళ భార్యలు కలిసి ముందుకు నడుస్తూ ఉండగా దారిలో పాము కనిపించి తన ప్రశ్నకు సమాధానం అడుగుతుంది. అప్పుడు, నువ్వు నీ రత్నాన్ని భూమికి సమర్పించలేదు లేదా ఎవరికి దానం చెయ్యని కారణంగా నీ శరీరానికి మోక్షం లభించడం లేదు అని చెప్తారు. అప్పుడు పాము, ఇప్పుడు ఈ రత్నాన్ని నేను ఎవరికి ఇవ్వాలి? మీరే ఈ రత్నాన్ని స్వీకరించమని దానం చేస్తుంది. పాము తన రత్నాన్ని దానం చేసిన కారణంగా తన శరీరానికి, ఆత్మకి మోక్షం లభిస్తుంది. యువకులిద్దరూ నడుస్తూ అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. మర్రి చెట్టు తన ప్రశ్నకు సమాధానం అడుగుతుంది. మీరు పూర్వజన్మలో బోధకుడిగా ఉన్నారు, కానీ మీరు మీ జ్ఞానాన్ని నేర్పకుండా పిల్లల చేత ఆశ్రమంలో పనులు చేయించుకునేవారు, కాబట్టి మీకు మోక్షం లభించటం లేదు అని వివరిస్తారు. అయితే నేనిప్పుడు ఈ జ్ఞానాన్ని ఎవరికి పంచాలి? మీరే జ్ఞానాన్ని స్వీకరించండి అని మర్రి చెట్టు జ్ఞాన విద్యను పిల్లలకు బోధిస్తుంది. అన్నదమ్ములిద్దరూ వాళ్ళ భార్యలతో ఇంటికి చేరుకుంటారు. రైతు భార్య వాళ్ళని ఇంటికి స్వాగతించి సంతోషిస్తుంది. జరిగిందంతా తల్లికి వివరిస్తారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ వాళ్ళ నాన్న తిరిగి రాలేడని, తండ్రి చేసిన దాన ఫలాలను వారికి అందించారని తెలుసుకుంటారు.
ఈ విధంగా ఈ కథ ద్వారా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాల ఫలితాలు పిల్లలకు ఎలా లభిస్తాయో తెలియచేశారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినంత పుణ్యం మరొకటి లేదు అని తెలియచేయడం అయినది. సో చూసారు కదండి, తల్లిదండ్రులు చేసిన యొక్క పాప పుణ్యాల ఫలితాలు పిల్లలకి ఏ విధంగా లభిస్తాయి, అలాగే మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు ఉంటాయి అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంత మంచి కంటెంట్ని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.